హైదరాబాద్ అంటేనే పెట్టుబడులకు నిలయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. దావోస్ పర్యటనలో తెలంగాణ రైజింగ్ టీం 1,80,000 కోట్ల పెట్టుబడులు సాధించిందని చెప్పారు. జ్యూరిచ్ దావోస్ లో జరిగిన ఒప్పందాలతో రాష్ట్రంలో 51,000 ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తెలంగాణను $1 ట్రిలియన్ వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రణాళికలో ఇది మొదటి అడుగు అని అన్నారు. అయితే ఒప్పందాలు జరిగినంత మాత్రాన విజయం సాధించినట్టు కాదని, ఎంఓయూలు చేసుకున్న కంపెనీలన్నీ స్థాపించినప్పుడే మాకు అతిపెద్ద విజయమని మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎవరు విమర్శలు చేసినా సలహాలాగే తీసుకున్నామని, అలాగే ముందుకు వెళ్తామని, తెలంగాణ ప్రజలు యువతకు మేలు చేయాలనేదే తమ లక్ష్యం అంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు వచ్చారు. దాని మీద వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారనే విషయం కూడా మనతో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, యునైటెడ్ ఏపీలో ఇంత భారీ మొత్తంలో తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఈ రేవంత్ సర్కార్కి అండ్ స్పెషల్లీ మీకు ఇట్స్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఏం మ్యాజిక్ ఏమైనా చేశారు అక్కడ? థ్యాంక్ యూ అండి. మీది మాది ప్రజలది ఇది తప్పకుండా రాబోయే కాలంలో 1 ట్రిలియన్ ఎకానమీని చేయాలని ముఖ్యమంత్రి గారి సంకల్పన, మా ప్రభుత్వ సంకల్పన. ముందుకు నడిపే దశలో మొదటి అడుగులు వేశాం. పెద్ద ఎత్తున స్పందన కనబడ్డది. ఈరోజు ఎంఓయూలు చేశారు. 1,80,000 కోట్ల మేరకు ఒప్పందాలు కుదుర్చుకొని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు పరిశ్రమలు, ఐటీ రంగం, అదేవిధంగా పవర్ ఎనర్జీ రంగానికి సంబంధించిన అనేక ఒప్పందాలు చేసుకున్నాం. అగ్రి ప్రాసెసింగ్ సంబంధించిన పరిశ్రమలు 3 పరిశ్రమలు ఈరోజు మాకు పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేశారు. ఇది మాకు మొదటి అడుగు. అగ్రో ప్రాసెసింగ్తో పాటు ఈరోజు హై ఎండ్ టెక్నాలజీస్కి సంబంధించి, దాంతోపాటు పవర్ సెక్టర్కు సంబంధించి ఇవన్నీ విభాగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, పెట్టుబడులతో పాటు వారు చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 50,000 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని వారు చెప్పడం అనేది మాకు సంతోషంగా ఉంది. మీరు తెచ్చిన మేజర్ ఇన్వెస్ట్మెంట్లో ఐటీ ప్రొడక్ట్స్ షేర్ ఎంత ఉంది? ఐటీ ప్రొడక్ట్స్ కాకుండా వేరే సెక్టార్స్లో ఎంత పోర్షన్ ఉంది? ఈరోజు పంప్ స్టోరేజ్, పవర్ సెక్టర్కి సంబంధించి పెద్ద ఎత్తున సింహశాతం ఉంది. దాంతోపాటు ఈక్వల్గా ఈరోజు డేటా సెంటర్స్, ఐటీ రంగానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు రాబోయే కాలంలో ఈ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన డేటా సెంటర్స్ కూడా ఇక్కడ రాబోతూ ఉన్నాయి పెద్ద ఎత్తున. దాంట్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. ఈ 2 ప్రధానమైన భాగాలతో పాటు ఈరోజు డిఫెన్స్కి సంబంధించి, ఏరోస్పేస్కి సంబంధించి కూడా వారు కూడా ముందుకు రావడం జరిగింది. గత 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో చూసుకుంటే ఐటీ డెవలప్ అయింది, బాగా చేసామని చెప్పారు. దానికి హైటెక్ సిటీని చూపించుకున్న చుట్టుపక్కల ఉన్న చూసి 10 ఏళ్ళు చాలా విజిబుల్ డెవలప్మెంట్ చాలా కనపడుతుంది. 4th సిటీ ఈజ్ ప్రెస్టీజియస్ ఫర్ కాంగ్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ బీయింగ్ ద మెయిన్ కీ రోల్ ఇన్ ద చేయబట్టి 4th సిటీ ఓ విజిబుల్ ఇంపాక్ట్కి క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళు 10 ఏళ్లలో చాలా చేసామని చెప్తున్నారు. హౌ మచ్ టైమ్ యూ నీడ్ ఫర్ దిస్? అక్కడ స్కూల్స్, కాలేజెస్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఇండస్ట్రీస్, నాలెడ్జ్ హబ్స్, టెక్నాలజీ హబ్స్ అన్నీ రావాలి అక్కడని ఒక ఆలోచనతో కన్సల్టెంట్కి మరి మున్సిపల్ శాఖ, అర్బన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వారు ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలోనే సస్టైనబుల్ మోడల్గా, అంటే ఈరోజు అక్కడ చెట్లు కానీ లేకుంటే సస్టైనబిలిటీ తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు చేసే ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పుడు కన్సల్టెన్సీ స్టేజ్లో ఉంది. మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. సో మీ ప్రత్యర్థి వర్గం మేము చేస్తున్నది ఏంటంటే 1,50,000 కోట్లు లేదంటే 1,80,000 కోట్లు మేము వాళ్ళు తెచ్చారని చెప్తున్నాను. కేవలం కాగితాల మీద ఒక బిల్డింగ్ మాత్రమే ఇచ్చారు, లేకంగా డబ్బులే వచ్చాయన్న విధంగా ప్రచారం చేసుకున్నారు. అంతా అబద్ధం, బూటకం టైప్లో వాళ్ళు చేస్తున్నారు. వాట్ యు వాంట్ టు సే? ఇప్పుడు గతసారి కూడా వారి ప్రభుత్వంలో ఉన్నారు, వారు కూడా ప్రభుత్వంలో ఉన్నారు మాట్లాడేవారు. వారు ఎంఓయూలు చేసుకున్న తర్వాత ఇంత పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు మాట. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారు? స్పష్టంగా చెప్పారు, ఎంఓయూలు చేసుకున్నాం. ఎంఓయూలు చేసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టి దాని తదుపరి దాన్ని గ్రౌండ్ చేసి అనుకున్న లక్ష్యం చేరే దిశలో మా ఒక ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి.
ఎప్పుడు మా విజయం అంటే ఎప్పుడైతే ఆ 50,000 ఉద్యోగాలు, ఎప్పుడైతే 1,80,000 కోట్లు పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టుబడులు వస్తాయో అది మొదట అడుగుగా తీసుకొని 1 ట్రిలియన్ ఎకానమీ చేసే వరకు మా అడుగులు ముందుకు సాగుతాయని చెప్పారు. ప్రభుత్వానికి ఈరోజు ఏం చేయలేదు అని ఓ సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతూ ఉన్నారు వారు. ఇది ఓవరాల్గా పరిస్థితి. చైనా +1 స్టేట్గా తెలంగాణను తయారు చేయడానికి ఖచ్చితంగా రేవంత్ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. వితిన్ నో టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి 4th సిటీని డెవలప్ చేస్తామని అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, 7TV9 హైదరాబాద్.